ఏంటి తారాగారు అలా లేచారు? తారాగారు, కుంకుమార్చన మధ్యలో అలా లేవకూడదు. ఏమైంది తారా? ఎందుకమ్మా అంత ఇబ్బంది పడుతున్నారు? ఏంటి తారాగారు, ఏం చెప్పకూడదా? మీలో మీరే ఇబ్బంది పడుతున్నారేంటి? విష్ణు చేతులు కదా కాలాల్సిందే, మేడం ఏంటి చేతులు కాలినట్టు అలా ఇబ్బంది పడుతున్నారు? అబ్బా, తట్టుకోలేకపోతున్నాను, మంట. కుంకుమార్చన చేస్తుంటే చేతులు మండడం ఏంటి? అత్తయ్య గారికి ఏమైందో ఏంటో. అమ్మా, ఏది ఏమైనా సరే కుంకుమార్చన ఆగకూడదు, ముగించిన తర్వాతే లేవాలి. అది కాదు పంతులు గారు, అత్తయ్య గారికి. అక్క, తారాగారికి ఏమైందో నేను వెళ్ళి చూస్తాను, నువ్వు కంగారు పడకు. అర్చన కానివ్వు. నువ్వు ఆపకుండా కుంకుమని సమర్పిస్తూ ఉండవే. కృష్ణ వెళ్ళింది కదా. మమ్మీకి ఏమైంది నాన్న? ఏమోరా, పూజ కానివ్వు. మంట. ఏమైంది మేడం? మీ చేతులకి మంట రావడం ఏంటి? ఏయ్, నువ్వు ఎవరి కుంకుమ ప్లేట్లో కెమికల్ కలిపావు? నా చేతులు ఎందుకు మండుతున్నాయి? ఆ విష్ణు మాత్రం మామూలుగా ఉందేంటి? నేను కరెక్ట్ గానే విష్ణు చేతులు మండేలా కెమికల్ కలిపిన కుంకుమనే దాని ముందే పెట్టాను మేడం. మరి నా చెయ్యి ఎందుకు మండుతుంది? నేను చెప్పనా? పాపం పండితే చేతులు అలానే మండుతాయి తారాగారు. ఏయ్, ఎక్స్ట్రా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. ఏయ్, పక్కకు రా. చేతులు కడుక్కోండి తారాగారు. మా అక్క చేతులు కాల్చి కుంకుమార్చన చేయకుండా చేసి మీరు కుంకుమార్చన చేయాలని బానే ప్లాన్ వేశారు తారాగారు. మీరు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా నేనుండగా మీరు మా అక్కని ఏమీ చేయలేరు. హ, ఇలాంటి చెత్త ఐడియాలు మీకెలా వస్తాయండి? ఏయ్, మేం ప్లాన్ వేయడమేంటి? మాకేం తెలీదు. తెలీదా? నిజంగా మీకేం తెలీదా? ఏయ్, నీకేమైనా చాదస్తమా? చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావు? నాకేం తెలీదు అంటే నీకు అర్థం కావట్లేదా? మరి నేను చేసిందంతా ఏంటి తారాగారు? నేనేం చేశానో చెప్పనా? అయ్యో మేడం, మీరు ప్లాన్ చేసినట్టే ఆ కెమికల్ పౌడర్ని కుంకుమలో కలిపేశాను. ఆ కుంకుమని కాసేపు విష్ణు పట్టుకొని కుంకుమార్చన చేస్తే చాలు, చేతులు కాలిపోతాయి. అది కాలిన చేతులతో అర్చన చేయలేదు కాబట్టి మీరు కుంకుమార్చన చక్కగా చేసుకోవచ్చు. ఆ మేడం, నా రైట్ హ్యాండ్ లో ఉండే ప్లేట్లోనే ఆ కెమికల్ కలిపాను.
నా పాట 5 లక్షలు. సువర్ణ గారి పాట 5 లక్షలు ఒకటవసారి, 5 లక్షలు రెండవసారి, 5 లక్షలు మూడవసారి, అమ్మవారి పట్టు వస్త్రాలు ఏ సంవత్సరం లేనట్టుగా ఈసారి 5 లక్షల పాటకెళ్ళింది. తారాగారు, ఇలా వేలం పాట పాడాలంటే నోరుంటే సరిపోదండి, నోట్లుండాలి. అమ్మవారి పట్టు వస్త్రాలని 10,000కే ఎగరేసుకుపోదామని రాణమ్మ భలే ప్లాన్ చేశారు. వాళ్ళ స్తోమతికి ఆ 10,000 ఎక్కడి నుంచి వస్తాయి మేడం? ఎక్కడైనా అప్పు చేయాలేమో. మేము అప్పు చేస్తామో తల తాకట్టు పెట్టుకుని తీసుకొస్తామో మీకు అనవసరం. ముందు మీరు వేలం పాట పాడిన డబ్బులు ఎగ్గొట్టకుండా చెల్లించండి చాలు. మేమేమి 10,000కి బీర్వాల్ వెతికే బ్యాచ్ కాదు. మా శిఖర ఆన్లైన్లో పంపించేస్తుంది. అమ్మా సువర్ణ గారు ఇలా రండి. అక్క, నువ్వు ఈ శారీలో చాలా బాగున్నావే. ఈ క్రెడిట్ అంతా రాధా గారిదే. అన్నయ్య, ఇంత మంచి చీర కృష్ణకి ఎలా కొన్నావు? నీకు ఆడవాళ్ళ చీరల గురించి, ఏ చీర కడితే బాగుంటుందో అంత బాగా ఎలా తెలుసుకున్నావు అన్నయ్య? ఆ చీరని సువర్ణ గారి నుంచి తప్పించుకోవడానికి ఏ చీర కూడా సరిగ్గా చూడకుండా కొన్నాను రా బాబు. రాధా గారు, మీ సెలెక్షన్ చాలా బాగుంది. అక్క, ఈసారి నుంచి నువ్వు ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా బావుగానే తీసుకెళ్ళు. సూపర్ సెలెక్షన్ చేస్తున్నాడు. రాణమ్మా, ఆ చిట్టి కట్టే కార్యక్రమం మొదలు పెడదామా? అలాగేనయ్యా, సరే. హరి, వెళ్ళి పంతులు గారిని అడిగి చీటీలు రాయడానికి పెన్ అడిగి తీసుకురా. అలాగే అమ్మా. ఎలా ఉంది చీర? మిమ్మల్ని రాధా గారు, ఏం మాట్లాడరేంటి? ఎలా ఉంటుంది? ఎలా ఇచ్చానో అలానే ఉంటుంది. ఈయన మూడ్ స్వింగ్స్ ఏంటో. ఒకసారి ప్రేమతో ఇస్తారు, మరోసారి అసలు నేను నచ్చనట్టే బిహేవ్ చేస్తారు.